కాసేపట్లో శీతాకాల పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం 16 బిల్లులు ప్రవేశపెట్టేందుకు సర్కారు కసరత్తు. ఇండియా కూటమి నేతలు భేటీ, పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ. కొలువుదీరనున్న మహారాష్ట్ర ప్రభుత్వం, సీఎం పదవిపై కొనసాగుతున్న ఉత్కంఠ. ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి, కేబినెట్ విస్తరణపై పెద్దలతో చర్చలు. ఈ నెల 29న విశాఖకు ప్రధాని మోదీ, టైకోన్ జంక్షన్ నుంచి ఎస్పీ బంగ్లా వరకు రోడ్ షో. నేడు తిరుపతిలో సిట్ బృందం పర్యటన, నెయ్యి సరఫరా చేసిన ఏఆర్ డైరీపై దర్యాప్తు. మరోసారి విచారణకు డుమ్మా కొట్టిన ఆర్జీవీ, ఒంగోలు పిఎస్లో రామ్ గోపాల్ వర్మ కేసు విచారణ. మహబూబాబాద్ లో బీఆర్ఎస్ ఫ్లెక్సీ ధ్వంసం, మహాధర్నా సందర్భంగా ఉద్రిక్తత. కాళేశ్వరంపై కొనసాగుతున్న విచారణ, ఇవాళ 14 మంది ఇంజనీర్లను ప్రశ్నించే అవకాశం. తన నివాసం బఫర్ జోన్ లో లేదు, సోషల్ మీడియా పోస్టులపై హైడ్రా కమిషనర్ వివరణ. ఏఆర్ రెహమాన్ పై దుష్ప్రచారం చేయొద్దు, ఆయన మాజీ భార్య సైరా బాను విజ్ఞప్తి. సోషల్ మీడియా పోస్టులపై వైసీపీ నేతలకు నోటీసులు, 2 రోజుల్లో 35 మంది వైసీపీ నేతలపై చర్యలు. కాలుష్యం కోరల్లో భాగ్యనగరం, 300 దాటిన ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్. సంగారెడ్డి జిల్లా విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళన, నాణ్యమైన ఆహారం ఇవ్వడం లేదంటూ ఆగ్రహం. తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన చలి తీవ్రత, తెలంగాణలోని 3 జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్. శివాలయాలకు పోటెత్తిన భక్తులు, కార్తీక మాసం చివరి సోమవారంతో పూజలు. శ్రీశైలంలో పోటెత్తిన భక్తులు, వేకువజాము నుంచే పాతాళ గంగలో స్నానాలు. అనంతగిరిలో భక్తుల గిరి ప్రదక్షిణ, అనంత పద్మనాభ స్వామికి భక్తితో పూజలు. యూపీ సంభాల్లో ఉద్రిక్తత, ఇంటర్నెట్ నిలిపివేసి పహారా.